నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. రూట్ మారింది చూడండి, అపవాది ఎలా కాటేసాడో చూడండి. ముయ్యేలు గారు వచ్చి వార్నింగ్ ఇస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ముగింపుకు వచ్చేసరికి ఎలా మారిపోయాడు? అవివేకిగా మారిపోయాడు. వివేకము కలిగి తన కుటుంబాన్ని చక్కగా నడిపించుకుంటున్నాడు. తప్పు చేస్తే కొడుకును కూడా ఊరుకోని పరిస్థితిలో ఉన్నవాడు తానే తప్పు చేసే స్థాయికి వచ్చేసాడు. ముగింపుకు వచ్చేసరికి అవివేకంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. అలా అవివేకిగా మారిపోయిన తర్వాత దేవుడు ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చాడు. చూడండి, నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా దేవుడు నీ మీద ఎన్ని ప్లానాలు చేసుకున్నాడయ్యా. అందరూ ప్రారంభం నుండి చేసినట్టుగానే నీవు కూడా ఆరంభంలో సౌరత్వాన్ని ప్రదర్శించి ముగింపుకు వచ్చేసరికి నువ్వు కూడా ఎలా మారిపోయావు? దేవుడు నువ్వేదో గొప్పగా బతుకుతావని నీ మీద ఆశలు పెట్టుకొని ఇశ్రాయేలుకి రాజుగా చేస్తే నువ్వు కూడా ఏమైపోయావు? చివరికి భ్రష్టుడు అయిపోయావు. నువ్వు కూడా భక్తిగా బ్రతుకుతావని అనుకుంటే ముగింపుకు వచ్చేసరికి ఎలాగైపోయావు? భ్రష్టుడుగా మారిపోయావు. ఇప్పుడు చూడండి, చాలా సందర్భాల్లో మనం అనుకున్న వాళ్ళు అనుకున్నట్టుగా ఉండరు. ఎప్పుడు ఎలా మారిపోతున్నారో భక్తిగా ఉండి ఒకేసారి దిగజారిపోయిన పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. అవివేకిగా మారిపోయాడు. దేవుడు వెంటనే డిసైడ్ అయిపోయాడు, ఇశ్రాయేలు మీద నిన్ను సదాకాలము స్థిరపరచాలని దేవుడు ఎన్నో ఆలోచనలు నీ మీద పెట్టుకుంటే చివరికి అందరిలాగే నువ్వు కూడా ఏమైపోయావు? భ్రష్టుడు అయిపోయావు. కనుక అయితే నీ రాజ్యము నిలువదు అన్నాడు. నీ మీద దేవుడు ఎన్నో ప్రణాళికలు వేశాడు. మంచి భవిష్యత్తు దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు. ఇక ఆ భవిష్యత్తును నీకు ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయాడు అంటున్నాడు. చూడండి.